ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ వచ్చే బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించాలి అన్న సీఎం. రెండు 2015-19 మధ్యలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు. దమ్ముంటే చర్చకు రావాలని కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్. తెలంగాణ సర్కార్ పారిశ్రామిక నేతలను వేధిస్తోంది. పెట్టుబడులు తరలిపోతున్నాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దావోస్లో ఏపీ బ్రాండ్ను దెబ్బతీస్తున్నారు. పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ కారణమన్న రోజా. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు. ఆసుపత్రుల్లో జరిగిన ఆపరేషన్స్ పై సిఐడి ఆరా. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న మహేష్ గౌడ్. వచ్చే బుధవారం నుంచి మంత్రులతో ముఖాముఖి ఉంటుందని వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వేగవంతం. 2019లో తొలిసారి డ్యామేజ్ గుర్తించామన్న ఎల్ఎన్టీ. కరీంనగర్ పర్యటనలో పోలీసుల తీరుపై మంత్రి పొంగులేటి అసంతృప్తి. పదే పదే తోసివేస్తున్నారు అంటూ ఆగ్రహం. హన్మకొండ కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు. అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం. ప్రెసిడెంట్ సూచనలతో 500 మందికి పైగా అరెస్ట్. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు. త్వరలోనే 3వ డిప్యూటీ సీఎం వస్తారని కామెంట్. మహారాష్ట్ర భండారా జిల్లాలో భారీ పేలుడు. 5 తో ట్రంప్ పరుగుల పాలన. మార్టిన్ లూథర్ కింగ్ హత్య రహస్యం బయటపెట్టాలి అన్న ప్రెసిడెంట్. హైదరాబాద్ గుడి మల్కాపూర్లో అగ్ని ప్రమాదం. మెకానిక్ షెడ్లో చెలరేగిన మంటలు. సూపర్ 6 హామీలు అమలు చేయాలని హస్తం డిమాండ్. రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలు. హాజరు కానున్న షర్మిల. కరీంనగర్లో కేంద్ర మంత్రుల పర్యటన. మంచినీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించిన బండి ఖట్టర్. తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామెలకు నిరసన సెగ. పథకాలపై నిలదీసిన ప్రజలు. ఎన్టీఆర్ జిల్లా కోడూరులో డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించిన సిపిఐ నేతలు. సరైన ప్రకాశం జిల్లా సోమేపల్లిలో కొండ చిలువ కలకలం. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు. కొమరంభీం జిల్లా కిరిడి గ్రామంలోని గ్రామ సభలో రసాభాస. కలెక్టర్ వచ్చేదాకా సభను నిలిపివేయాలని. సత్యసాయి జిల్లా వెంకటాపురంలో పరిటాల రవీంద్ర వర్ధంతి. ఘన నివాళి అర్పించిన రవీంద్ర కుటుంబ సభ్యులు. రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. అఖండ 2 నుంచి అప్డేట్ ఇచ్చిన మేకర్స్. బాలయ్యకు జోడీగా సంయుక్త మీనన్ ఎంపిక.
రేపు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ బిగ్ ఫైట్ కు వేదిక కాబోతున్న చెన్నై.